అవ్వా అవ్వా నువ్వేమిట్రా అన్నందుట్టును వెళ్ళు. ఇదేమిటి రామదాసు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం చేయమంటారు బాబు, నాకు తెలిసినంత వరకు సంగీతానికి సంబంధించిన సంస్థలు గాని ఆఫీసులు గాని ఈ ఊళ్ళో ఇంకేం లేవు. ఒక్క సెంట్రల్ జైలు మాత్రం ఉంది. సెంట్రల్ జైలా? అదెందుకు? మీలాగే సంగీతాన్ని నమ్ముకున్న భక్త రామదాసు చివరికి ఎక్కడ తేలాడు. అంటే మా పరిస్థితి కూడా అంతేనంటావా? అవ్వా అవ్వా వీడిని పిలవే. ఇలా రారా బాబు మీకు ఆ భయం అక్కర్లేదు, నేనుండగా మీకు అలాంటి పరిస్థితి రానివ్వను. చూడండి బాబు, ఇప్పటికే ఎండలో తిరిగి తిరిగి వీటికి సుతులు పోయి ఉంటాయి, మీకు సుళ్ళు తిరిగి ఉంటాయి. అంచేత ఈ రాత్రికి మా ఇంట్లోనే బస చేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి. పర్వాలేదండి, మీరు మా కోసం ఇబ్బంది పడద్దు. ఈ అభిమానం చూపించారు, అదే చాలా. పోనీ ఓ పని చేయండి, ఈ సామాన్ ఇక్కడే ఉంచండి, బసాది ఏర్పాటు చేసుకున్న తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. అవ్వా అవ్వా వీడేమిటే? ఇలా రారా ఏమిటి బాబు సందేహిస్తున్నారు? అది కాదండి. అది కాదు రామదాసు, ఒకడిని నమ్మాం, పళ్ళు రాలే, అందుకని. అవ్వా అవ్వా నేను అలా గడ్డి తినేవాడిని అయితే ఊరు తెలియని మీకు ఎప్పుడో జలకొట్టేసేవాడిని, ఇంటి దాకా తీసుకొస్తానా? బాబు ఇంతవరకు నన్ను నమ్మి చెండి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇలా రండి, ఇలా రండి. ఇదిగో ఈ రిక్షాగల యజమాని ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోయి ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. ఈ రిక్షా నాకు ఇచ్చేసి తొక్కో పొర అన్నాడు. మరి అలాగే రేపు మీరు కూడా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు కావాలి, పెద్ద పెద్ద కారులో తిరగాలి, మా బిడ్డలందరికీ తలో రిక్షా కొని ఇవ్వాలి. అబ్బా 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 వాళ్ళు అలాంటివి తినలేరురా. అవ్వా అబ్బా ఏమిటో ఇక్కడ ఏం చూసినా అంత అయోమయంగా ఉంది. దెబ్బతింటే తిన్నాం గనరా, ఆ హోటల్లో ఏం మనుషులు, ఏం డ్రస్సులు, కళ్ళు జిగేలు జిగేలమంటే. అందరిలోనూ మనమే తీసుకట్టు, జిడ్డవుదాం ముగ్గురే వాళ్ళ. ఊరుకోరా, మనం ఒక రోజు అంత డబ్బు సంపాదిస్తాం, అప్పుడు సూటు బూటు హ్యాట్ వేసుకుని కారులో వీడవుడు హిందీ సినిమాలో విలన్ లాగా. అరే ఎందుకయ్యా చెవి కోసం మేకలు అలా అరుస్తావు? ఏమిటి గాలి కూడా పేల్చకూడదా? దానికి కూడా పన్నా? నువ్వు ఊరుకోరా. చూడండి మీరు చెప్పేది. అరే నువ్వు ఊరుకో అన్నయ్య, మనకు వాడు భాష రాదని ఓ దబాయించేస్తున్నాడు. సార్ నిధి సుఖమా, రాముడు సన్ని సుఖమా? అరే శ్రీరాముని దయచేతులు నారుడిగా సకల జనంలో అవరానిగా సుతుడు పట్టు పాదాల మీద నిత్య జయమంగళం. ఎంతో మూడమతే ఏ తీరుగా నన్ను దయచూ చదువు వినవం సోత్తమ రామా నాతరమా భవ సాగర మీదనం నళిన దలేక్షణ రామ. నాకు మోము లేని చాడ తెలిసి ఏమిటండి ఏం జరిగింది? అది కాదండి, అతనేమో హిందీలో దబాయించేస్తున్నాడు, మాకేమో భాష రాదు. అవునండి, మేము దొంగలం దోపిడీదారులం కాదు, తెల్లారగానే వెళ్ళిపోతాం. చెప్పండి. అంటే తెల్లవార్లు ఇక్కడే ఉంటారా? ఇంకేం చేయమంటారు చెప్పండి? ఖర్చులకి అన్నయ్య నిజం చెప్పేస్తున్నారా, ఖర్చులకి డబ్బులు లేవండి, ఉంటానికి చోట్లేదండి, అటు ఆకాశాన్ని నేలను నమ్ముకున్నామండి. అది కూడా కాదంటే ఎలా చెప్పండి? ఏ లోగ్ హమ్కో మాలూమ్ హై, చోట్ దీజియే. देखो बहुत खतरनाक आदमी है माँ. ठीक है ठीक है. టీకే టీకే. ముందు కారు ఎక్కండి, మా ఇంటికి వెళ్దాం. హనుమాన్లు అమ్మా అప్పుడే నిద్ర ఒకటి బుద్ధి లేదు. ఏం మనిషి అయ్యా నువ్వు? కారు లోపల పెట్టు. రండి రండి. అదేమిటండి అక్కడే ఉండిపోయారు? రండి. ఆహా వీరు అతను మా డ్రైవర్ హనుమాన్ అండి. ఆహా వీరిని ఎక్కడో చూసినట్టుందే. చూసే అవకాశం లేదే, సెలవు మీద ఊరెళ్ళి ఇవాళే దిగాడు. ఏ హనుమల్లు, వీడని ఎప్పుడైనా కలిసావా? అయితే మేమే పొరపాటు పడ్డాం అనమాట. అవును, కీర్తిశేషులు కనకరాజు గారి ఆయనెవరు? గొప్ప సంగీత విద్వాంసుడు అండి. అయ్యో కర్మ, మావాడికి సంగీతానికి 6 మైలు దూరం. మీరు రండి. అయితే మళ్ళీ మేమే పొరపాటు పడ్డాం అనమాట. హనుమల్లు కార్ లోపల పెట్టు. రండి.
కార్ లోపల పెట్టు. ఎస్ సార్. నీ పేరేమిటి? హనుమాన్లు. నువ్వెవరివి? ఉత్త డ్రైవర్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని పైకి తీసుకొచ్చింది నేను కాదు. ఏవి మహాదేవ్ అరుంధతిలా చేసింది నువ్వు? నేను కాదు బాబు. వాళ్ళంతటా వాళ్ళే పైకి వచ్చారు. వాళ్ళంతటా వాళ్ళే పైకి వచ్చారు బాబు. వాళ్ళంతటా వాళ్ళే పైకి వచ్చారు బాబు. ఇంత సంతృప్తిగా భోజనం పెట్టినందుకు అన్నదాత సుఖీ భవాని దీవించాలయ్యా. అన్నదాతవు నిన్ను దీవిస్తాను సరే, మరి ఈయన పూర్ణ నేను దీవించాలంట. శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తని దీవించండి. వయసు వచ్చిన పిల్ల. దీవించండి బాబు. మంచి సంబంధం దొరికితే శ్రావణ మాసంలో పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నాను. నాకు తెలిసిన చోట ఒక సంబంధం ఉందయ్యా. అయితే అది మంచిదో కాదో నువ్వు నిర్ణయించుకోవాలి. సర్లేండి, మీకు తెలిసిన సంబంధం అయితే ఆ కుర్రాడు ఏ సంగీత మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి అబ్బాయినైతే అమ్మాయి చేసుకోనంటుందా? ఎందుకు చేసుకోదు బాబు? పైగా అమ్మాయికి సంగీతం అంటే ప్రాణం కూడాను. అయితే ఇంకే ముహూర్తం పెట్టించేస్తాను. అలాగే బాబు. భలే వాడివి రంగయ్య. ఆయన చెప్పడం నువ్వు అండం ఇదే ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావా? పెళ్లి ఏమండి, ఇంతకీ ఆ కుర్రాడెవరు? ఏం చేస్తుంటాడు? ఏ అమ్మాయి తరఫు నువ్వు ఒకళ్ళ తప్పుకున్నావా? ఆ పిల్లాడు పుట్టుపూర్వ ఉత్తరాలేంటి? తల్లిదండ్రులు ఎవరు? ఆ పిల్లాడికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. ఒక పెద్ద మనిషి చేరదీసి పెంచాడు. పోనీ ఆ పెంచుకున్న పెద్ద మనిషికైనా ఆస్తిపాస్తులున్నాయా? ఆ పెంచుకున్న ఆయనకి ఒకప్పుడు ఆస్తిపాస్తులు ఉండేవట. కాలంతో పాటు అన్నీ కరిగిపోయాయి. కానీ వాటిని గురించి ఆయనేం పట్టించుకునే మనిషి కాదు. అంతటి పెద్ద మనిషి ఎవరు బాబు? వాసిరెడ్డి వెంకటపతి నాయుడు గారని. నేనే. అంటే ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్న సంబంధం మన నారాయణ కోసమా? అవును. అది నారాయణ ఎక్కడ వాడు ఏమిటి అని రంగయ్యకి అభ్యంతరం లేకపోతే. ఎంత మాట బాబు. తుమ్మి పువ్వు ఎక్కడ పుట్టినా శివలింగాన్ని తాకిన తర్వాత దాన్ని కళ్ళకద్దుకుంటాం గాని నేల రాయం. అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టినా మీ దగ్గర పెరిగిన తర్వాత ఇంక వాళ్ళ గురించి ఆలోచన ఉంది బాబు. నీ ఉద్దేశం ఏంటి? నీకేమైనా అభ్యంతరమా? కాశీ అన్నపూర్ణనే నా కోడలుగా చేస్తానంటే నే కాదంటానా? రంగయ్య బాబు, నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేస్తానని నాకు మాట ఇవ్వయ్యా. మహాప్రసాదం బాబు. మోడల్గా పనిచేస్తుంటానండి. అంటే పాడతారండి? అబ్బే లేదండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సవేరా వైన్స్ వారి ప్రథమ వార్షికోత్సవం చాలా చక్కగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో పాల్గొన్న శ్రీ నారాయణమూర్తి గారికి, వారి సోదరులకు నా కృతజ్ఞతలు. అభిమాన సూచకంగా సవేరా వైన్స్ వారు అందజేస్తున్న బహుమతిని సవేరా క్వీన్ మిస్ దివ్య అందజేస్తారు. సవేరా బీర్. మురళి, మన కచేరీకి ఎంత ఇచ్చారా? 1500 ఇచ్చారు. ఏం లేదు, ఓ 20 రూపాయలు తగ్గుతుంది. నువ్వేమన్నా తీసావేమోనని. నేను తీయడం ఏమిట్రా? ఇంత డబ్బు లెక్క పెట్టే అలవాటు లేక నువ్వే తప్పు లెక్క పెడుతున్నావు ఏమిటో. ఆహా, నీకు మహా అలవాటు ఉన్నట్టు. ఏం జరిగింది? ఏం జరిగింది ఏమిటి? 1500లో 20 రూపాయలు తగ్గింది. అయితే నేను వెళ్ళి దేవుడు గుడిలో పాడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెట్టిన నోట్లే ఇస్తారు గానీ దేవుడేం సంతకం పెట్టివ్వడం. ఇలాంటి చాదస్తాలు పెట్టుకుంటే మనం డబ్బు సంపాదించినట్టే. అంటే ఇలాంటి వెధవ సంపాదన కోసమేనా మన ఇక్కడికి వచ్చింది? పోనీ మంచి సంపాదన సంపాదించాలన్నా ముతక బట్టలు వేసుకుని తిరగలేము కదా. కాస్త మంచి బట్టలు కావాలా? అంటే డబ్బు కావాలి కదా. రేపు ప్రోగ్రామ్ మాట్లాడడానికి 10 మంది వస్తే పాకలో కూర్చోబెట్టి మాట్లాడలేము కదా. దానికి మంచి ఇల్లు వాకిలు ఉండాలా? అంటే డబ్బు కావాలి కదా. ఇప్పుడు మనం కచేరీలకు వాటికి వెళ్ళాలనుకో, కాలినడకన వెళ్ళలేము కదా. కారు కాకపోయినా కనీసం మోటార్ సైకిల్ అన్నా ఉండాలా? అంటే డబ్బు కావాలి కదా. కనుక డబ్బు లేదే ఏమీ సాగదురా. సరే, మనం బట్టల కోసం కార్ల కోసమే ఇక్కడికి వచ్చామనుకుంటే మీ ఇష్టం. మీ వాటా డబ్బు మీరు ఉంచుకోండి, నా వాటా డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. అన్నయ్య కాస్త ఆగరా, బాగా ఆలోచించుకోరా. మీ అంత బాగా పాడలేదు కదూ? లేదండి, నాకన్నా బానే పాడారు. ఈ పాట నా మనసు తెలుసుకుని పాడారా? అబ్బే, అసలు మీరెవరో కూడా నాకు బాగా తెలీదే. అదేమిటో, కొందరితో సంవత్సరాల తరబడి పరిచయం ఉన్నా దూరంగానే ఉండాలనిపిస్తుంది. కొందరితో మొదటి పరిచయంతోనే దగ్గర అవ్వాలనిపిస్తుంది. ఇక మీరు దూరంగా ఉండాలనుకున్నా దూరం కాలేరు. మీ సంగీతంలో అంత మహత్యం ఉంది. చాలా థ్యాంక్స్ అండి.
ఊరికే మెచ్చుకోవడమే కాదు, మాకు 4-5 కచేరీలు ఇప్పిస్తే. ఇలా మగవాడు దీనంగా మాట్లాడితే నాకు అసహ్యం. ఐ హేట్ ఇట్. ఈ పాయింట్ మీదే నేను నా హస్బెండ్ విడాకుల దాకా వెళ్ళిపోయాం. అవన్నీ వదిలేయండి. మీ మొదటి కచేరీ ఇలాంటి చోట జరిగినందుకు మీకేమైనా బాధగా ఉందా? అబ్బే, చోటుదే ఉందండి. అది మనసు మీద ఆధారపడి ఉంటుంది. పోనీ తక్కువ పారితోషికం ఇచ్చారని ఏమైనా అనిపిస్తోందా? అబ్బే, అదేం లేదండి, చాలా సంతృప్తిగా ఉంది. ఇక చూడండి మీ రోజులు ఎలా మారిపోతాయో. ఎన్ని కచేరీలు, ఎంత పేరు. స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. నేనేమన్నా తప్పన్నానా? కారు వస్తుందండి. తెలుస్తూనే ఉంది. అబ్బా, అటు కాదండి. చెప్పావచ్చు కదా. మీరు లెఫ్ట్ లో కట్ చేయండి. దరిద్రులు. లోపలికి వెళ్ళండి. ఈ మధ్యన ఎల్బోర్డ్ చూస్తే కూడా భయం ఉండటం లేదు. వీళ్ళకంతా మెల్లగా. లైసెన్స్ ఇవ్వడం తప్పదు. మెల్లగా. అబ్బా, ఎందుకండి అంత మెల్లిగానే స్పీడు? వెళుతున్నాను కదా. అయ్యో. వచ్చేసాం ఇంతే కదా. ఇల్లు వచ్చింది, దిగండి. అబ్బా, దీన్ని వదిలి దిగబుద్ధి కావట్లేదు. అలాగే ఆ కాస్త లాంఛనం కూడా అయిపోతే జీవితాంతం అంటి పెట్టుకొని ఉండొచ్చు. నన్ను, దీన్ని కూడా. అదెట్టా? ఏముంది, వెళ్ళి మా నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడండి. గిరిజా, అది కాదు గిరిజా. ఆ? పరిచయం అయి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని మీ నాన్నగారు నన్ను అడిగితే? అన్నీ నేనే చెప్పి చేయించుకోవాల్సి వస్తే మిమ్మల్ని కట్టుకోవడం ఎందుకు? రైటే. మీ నాన్నగారి పేరు కోదండపాణి గారు కదా? మ్మ్. ఇప్పుడు ఈ సంగీతం ఎందుకు? బిళహర్ రాగం, ఆది తాళమే నాకు రక్ష. కోరి వచ్చితినయ్యా కోదండపాణి, కోరి వచ్చితినయ్యా కోదండపాణి, పూరిమితో కరుణించే దొరవని, పూరిమితో కరుణించే దొరవని, కరమును మోడిచి అరుదగు వరమును కోరి వచ్చితినయ్యా. రత్నముతోటి, పాణి ముత్యములాడి రమణి రత్నముతోటి, పాణి గ్రహణమే కోటి సిరులకు సాటి, కామితార్థము తీర్చ కామితార్థము తీర్చ కుమరితనీయమని, కరమును మోడిచి అగుదగు వరమును కోదండ పాణి కోరి వచ్చి తినయ్యా. రండి కోదండ పని. నమస్కారం అండి. ఏమిటో ఈ అపూర్వ సందర్శనం. ఊరకరారు మహానుభావులు. ఏముంది, మీతో శుభకార్య విషయమే మాట్లాడాలని వచ్చాను. ఎలా మొదలు పెట్టాలో ఏమిటో. మీ రాజకీయపు తిరుగులని మాని విషయం ఏమిటో చెప్పండి. సరే, మీ రెండో అబ్బాయి శంకరానికి మా అమ్మాయి గిరిజనిచ్చి వివాహం చెయ్యాలని. నీకెందుకు తాతయ్య ఈ పనులన్నీ? నువ్వు వెళ్ళాలా, కూర్చో, నేను సత్తాగా. రేపు మన ఊరెళ్ళాక కూర్చోవడం తప్ప మరి ఇంకేం పని ఉంటుందమ్మా? మన వాళ్ళు బస్తీ వచ్చి ప్రయోజకులై ఇంత మంచి ఇంట్లో ఉండే యోగ్యత సంపాదించారని గర్వపడకు. ఈ ఇల్లు ఆవిడగాట ఆపద్ధర్మంగా మన వాళ్ళకి ఇచ్చిందట. అవును, మీ శ్రీమతికి నేను ఏర్పాటు చేసిన ఇల్లు బాగా నచ్చిందా? అంత పెద్ద ఇల్లు ఎందుకు నచ్చదు, కానీ భరాయించద్దు. డోంట్ బి సిల్లీ. ఆ ఇల్లు నీకు అద్దెకేమి ఇవ్వలేదు,
ఈ కాంట్రాక్ట్ మీద ఎన్నేళ్లు సంతకం పెడితే అన్నేళ్లు ఫ్రీగా ఉండొచ్చు. ఏమిటి? అయితే జీవితాంతం కాంట్రాక్ట్ తీసుకోండి. ఆ ఇంటి కోసమని కాదు, మీ సహకారంతో నా సంగీతానికి ఒక కొత్త వెలుగిచ్చినందుకు, మీ సాహచర్యంతో నా జీవితానికి నూతన ఉత్సాహం ఇస్తున్నందుకు. రావోయ్. కృతజ్ఞతా సూచకంగా మనం ప్రొద్దున్నే నిద్రలేవగానే ఆవిడ ఫోటోలో చూసుకోవాలనుకో. కానీ కాస్త తారీఖు లెక్కకైనా తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్ ఒకటి పెట్టుకుంటే ఉభయ కుశలోపరిగా తారీఖులతో పాటు దేవుణ్ణి కూడా చూసుకుంటూ ఉండొచ్చు. పైన కూడా మందేనేమిట్రా? పైన ఆకాశం మనదేమిటి, అందరిదేను. అబ్బా అది కాదండి, పైగది మన శంకరం వాడి భార్యకి కేటాయిస్తే కాస్త సదుపాయంగా ఉంటుందని. అదిగో మాటలోనే వచ్చారు. 100 ఏళ్ళ ఆయుష్. రండమ్మా రండి. మామయ్య గారు కారు. ఏ అమ్మా, మీ నాన్నగారిని కూడా తీసుకురాకపోయావా? ఈ పూట అందరం కలిసి ఇక్కడే భోజనం చేసేవాళ్ళం. నాన్నగారు మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మని చెప్పారండి. చెప్పండి. దానికి వాడు కూడా చెప్పడం ఎందుకమ్మా? నువ్వు చెప్తే చాలదు. అది కాదమ్మా, ఆయన మా మామగారికి గిరిజ ఒక్కతే కూతురు. గిరిజ అంటే మామగారికి పంచప్రాణాలు. చెప్పేది అర్థమైందా? కోదండపాణి గారికి ఒక్కతే కూతురు గనక శంకరం వాళ్ళ ఇంటికి ఇల్లరికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఏ అమ్మా, మీ నాన్నగారి తరఫున చెప్పాలనుకుంది అదేనా? అవును మావయ్య, మీరు బాగా గ్రహించారా? ఆనాడు మీ నాన్నగారు ఈ విషయమే ప్రస్తావించలేదే. పిచ్చిదానా, పిల్లలే సంబంధాలు కుదుర్చుకుని మనల్ని 4 అక్షంతలు వేయమని అడుగుతుంటే ఇంకా మన ఆంక్షలు అభ్యంతరాలు ఏమిటి? మీ ఆయన ఇష్టపడితే మాకేం అభ్యంతరం లేదమ్మా. నేను ఇష్టపడ్డామంటే గిరిజ మామయ్య గారికి ఒక్కతే కూతురు గనక నాకు తప్పదు గనక, అది కూడా మీరు మా ఇంట్లో సంవత్సరానికి తప్పకుండా 2 నెలలు ఉంటాను మాటిస్తేనే. ఏం గిరిజ? అత్తయ్య గారు కూడా మాట ఇవ్వాలి. మరి నారాయణ మమ్మల్ని ఎన్ని నెలలు కావాలనుకుంటాడో దాన్ని బట్టి కదా. అదేమిటి మావయ్య, మీరు ఉండవలసిందే మా దగ్గర. బాగుంది, మీ దగ్గరే ఉంటే మరి మా దగ్గర. సర్లేరా, మా దగ్గర కూడా 2 నెలల నుండి పోని. మరి ఇంకేమో, ఇద్దరూ కలిసి మనకి సంవత్సరానికి 4 నెలలు హామీ ఇచ్చారు. ఒప్పుకోవడానికి ముర్రి. హలో, హాయ్ శంకు. హాయ్ నర్రి. వేర్ ఇస్ ముర్రి? లోపల ఉన్నాడు. మురళి, నీకోసం దివ్య వచ్చిందిరా. హాయ్. హలో దివ్య. దివ్య అని ఇక్కడ టాప్ మోడల్ పంపించా. అనేది పట్టుకో. ఎవరా? వాళ్ళిద్దరు స్నేహితులా? స్నేహం అంటే అడగటం దేనికి, తెలుస్తూనే ఉందిగా. ఏమండి, నాకేదో అనుమానంగా ఉంది. వాళ్ళిద్దరు అలా బరి తెగించి తిరుగుతూ ఉంటే అలా ఊరుకుంటారేమండి? 2 తగిలించగా. అలాగే రాని. మురళి, ఇలారా. యారా, మీ ఇద్దరికి ఇంతకు ముందే స్నేహం ఉందని తెలిస్తే మీ ఇద్దరి పెళ్లి చేసేవాళ్ళం కదా. ఆ అమ్మాయికి ఈ పురోహితులు తంతులు తాళ్లు ఇష్టం లేదు. అంతగా అవసరం అనుకుంటే రిజిస్టర్ పెళ్లి చాలంటుంది. ఏం చేస్తాం? రంగయ్య, అయ్యా ఎందుకయ్యా మనం ఉన్నాం పాతకాల మనుషులు. బాబు, వీళ్ళిద్దరూ అమ్మగారిని అయ్యగారిని తలో 2 నెలలు పోషిస్తారట. మరి మీరెన్ని నెలలు అనుకుంటున్నారు? ఎక్కడా, నేను ఇంకా స్థిరపడందే. నిజమేనయ్యా, వాడిని కాస్త ఆలోచించుకొని ఇంకా టైం ముందుగా. మన పిల్లల్ని చూస్తే మీకేమనిపించింది? లక్షణంగా ప్రయోజకులయ్యారు. వాళ్ళ దారేదో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారనిపించింది. మనకి దూరంగా వెళ్ళిపోతున్నారని అనిపించలేదా? అనిపించినా ఇప్పుడు మనం ఏం చేయగలం? అదేమిటండి, మన కళ్ళ ముందు వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటే నయాన్నో భయాన్నో మందలించొద్దా? పిచ్చిదానా, భక్తితో ప్రాధేయపడ్డా భగవంతుడే మన మాట వినలేదు. మన బిడ్డను మనకు దూరం చేశాడు. అయినా వాళ్ళు ఇప్పుడు ఏ నేరం చేశారని మనల్ని తలో 2 నెలలు పంచుకుంటా ఉన్నారు. వీలైనంత వరకు మంచి చెడ్డ చూస్తా ఉన్నారు. ఇంతకంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అదేమిటి బాబు, వాళ్ళు ఏం చేద్దామని ఇక్కడికి వచ్చారో అది మర్చిపోయి వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటున్నారే, అది తప్పు కదా? అంతకన్నా పెద్ద తప్పు నేను చేశానేమోనయ్యా. బంగారం లాంటి నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేసుకున్నాను. ఇప్పుడు నారాయణమూర్తి ప్రవర్తన చూస్తుంటే సీత జీవితం ప్రశాంతంగా సాగుతుందా అని. నమస్కారం అండి.
మూర్తి గారి అవునండి. ఆయన లేచారండి? వచ్చేస్తారు, కూర్చోండి. పర్వాలేదు. మీకు ఇల్లు అది బాగా సదుపాయంగా ఉందండి? అయ్యో, ఇంత పెద్ద ఇల్లు మాకెలా సర్దుకోవాలో కూడా తెలియటం లేదు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. హలో, గుడ్ మార్నింగ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. రండి, జాగింగ్కి వెళ్దాం. 1 minute. ఏమిటి రోజు ఇంత లేట్ అయితే? ఆలస్యంగా లేచారా? అమ్మా, కుక్కలు ఉన్నాయా అమ్మా? లేవు, రండి. అమ్మా అమ్మా, నా పేరు చెక్కా చంద్రరావు, మాది విశాఖపట్నం. సంగీత కళానిధి మూర్తి గారి ఇల్లు ఇదేనా అమ్మా? ఇదేనండి. వారు ఉన్నారమ్మా? వారింట్లో లేరు. ఏంటండి విషయం? ప్రాణం మీదకి వచ్చే విషయమేనమ్మా. కూర్చుని చెబుతానమ్మా. అమ్మా 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 చూడండి అమ్మా, కళావాహిని కార్యదర్శిగా ఎన్నో వందల కార్యక్రమాలు ఏర్పాటు చేశాను కానీ ఎప్పుడూ ఇంత కంగారు పడలేదు. 10వ తారీఖు ప్రోగ్రాం, అయ్యగారి దగ్గర నుంచి ఉత్తరం లేదు, పత్రం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం. నాకు బీపీ. ప్రోగ్రాం ఆయన ఒప్పుకున్నారండి? ఒప్పుకోవడం ఏటమ్మా, ఒప్పుకోవడం ఏమిటి? 3 అన్నదమ్ముల్ని కలిశాను, మాట్లాడాను, డేట్ ఇచ్చాను, సరే అన్నారు. అడ్వాన్స్ ఇచ్చాను, పుచ్చుకున్నారు. టికెట్లన్నీ అమ్ముకున్నాను, ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. ఏ బండికి వస్తున్నారో తెలియదు, అసలు వస్తున్నారో రారో తెలియదు. అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం. నాకు బీపీ. మీరేం కంగారు పడకండి, నేను కనుక్కుంటాగా. కనుక్కుంటానంటే కాదమ్మా, ఆ 3 అన్నదమ్ములు వస్తున్నారనే చల్లని వార్త నా చెవులే వెయ్యమ్మా, చచ్చి నీ కడుపును పుడతాను. అలాగేలేండి. అలాగే అంటే కాదమ్మా, నా ఇంటి దీపం నువ్వే పెట్టాలి. నా పెళ్ళాం తాళి నీ చేతుల్లోనే ఉంది. అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం. నాకు బీపీ. రావుదురా, రా. హనుమాన్లో అమ్మగారిని పిలు. గుడికి వెళ్ళిందట కదా, చెప్పాళ్లే. నువ్వు ఒక్కతో వచ్చావేంటోదినా? అన్నయ్య రాలేదా? లేదు, ఈ నెల 10వ తారీఖు కళావాహిని ప్రోగ్రాం ఏదో ఒప్పుకున్నారటగా, వాళ్ళ సెక్రటరీ వచ్చాడు. అదా, గుర్తులేదు వదినా. ఇది మాకు సీజన్ కదా, ఈ నెలంతా కాంట్రాక్ట్లు, టెండర్లు వీటితోనే సరిపోతుంది. కానీ ఒప్పుకున్న తర్వాత మాట నిలబెట్టుకోవాలిగా. నిలబెట్టాలి అంటే మరి తనకు మాలిన ధర్మం చేయలేం కదా వదినా. అన్నయ్య ఏమంటాడు? ఆయన ఇంట్లో లేరు. పాప ఆ సెక్రటరీ చాలా కంగారు పడిపోతున్నాడు. నా వల్ల డెఫినెట్ గా వీలు కాదు వదినా. నువ్వే ఏదో చెప్పి పంపించేసి. నేను చెప్పడం ఏంటయ్యా, మీరు అడ్వాన్స్ కూడా తీసుకుని వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు కాదంటే వాళ్ళు ఏమైపోతారు? ఏమీ కాదు వదినా. వాళ్ళ నక్క వినయాలు చూసి నువ్వేం మోసపోకు. అంతగా ఏడిచారనుకో, వాళ్ళని నా దగ్గరికి పంపించు. వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ ని తిప్పి వాళ్ళ మొహానే కొడతాం. అది కాదంటే వాడి కర్మ. నిజమే, వాడి కర్మే. వస్తాను. ఏమ్మా, ఇక వెళ్ళటమేనా? అంతేనమ్మా, ఈ డబ్బు మాయ ఉరితాళ్ళ బిగించేస్తుంది. నా బాధ అది కాదయ్యా. ఏ విద్యనైతే దైవంలా కొలిచారో దాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారే, ఆ పాపం ఊరికే పోతుందా? అది నా భయం. అవ్వా అవ్వా, ఏంటయ్యా ఇది? వారానికి పని చూస్తున్నారు. దిగవయ్యా బాబు, దిగవయ్యా బాబు, దిగవయ్యా. 10 మంది వచ్చిపోయే ఇంట్లో ఏమిటి డాన్సులు? ఏ తప్పే ఉంది? We are in good mood, so we are celebrating. What's wrong in it? ఇలాగేనా? 10 మంది చూస్తున్నారన్న సిగ్గనే లేకుండా. సిగ్గెందుకు? కాబోయే భార్యాభర్తలం, ఆడతాం పాడతాం. Ouch! Silly. సారీ డార్లింగ్, మధ్యలో వాళ్ళకేంటి? వాళ్ళకి కాదయ్యా, నీ యోగక్షేమాలు చూడవలసిన మీ అన్నయ్యకి నాకు. వైజాగ్ లో ప్రోగ్రాం చేయడానికి ఒప్పుకున్నారు కదా, దాని గురించి అక్కర ఏమైనా ఉందా మీకు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మర్చిపోయి ఇలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని తెలిస్తే మావయ్య గారు ఎంత బాధపడతారో ఆలోచించారా? ఆయన బాధపడతారని పనికి మాలిన సంగీతాన్ని పట్టుకుని పాకులాడమంటావా?
పిచ్చి పిచ్చి ఫోటోల్లో శరీరాన్ని అర్ధనగ్నంగా ప్రదర్శించడానికి పనికొచ్చిన సంగీతం జీవితానికి పనికిరాదా? అంత పనికొస్తుందని నమ్మకం ఉంటే అన్నయ్య నా పాంచాలి గారిని పట్టుకుని పాకులాడకుండా సంగీతాన్ని నమ్ముకుని బతకమని చెప్పు. రా దివ్య. బాయ్. తీసుకో, ఇది షాంపెన్. ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు తీసుకున్న లైట్ డ్రింక్. నీ పాతివృత్యం ఏం చెడిపోదులే. ఎలా ఉంది? స్వర్గానికి ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నావు? మన ఇద్దరికి ఉన్నంత దూరంలో. అసలు ఉండవలసిన దూరంలో ఉంటే ఈ పాటికి నిన్ను టాప్ మ్యూజిషియన్ చేసి ఉండేదాన్ని. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఈ దీపం ఉండగానే